మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్రెస్ట్ క్యాన్సర్ ఇది సైలెంట్గా చాప కింద నీరులాగా విస్తరిస్తూ తీవ్రమవుతూ మహిళల ప్రాణాలను తీస్తూ ఉంటుంది. దీనికి కూడా అవగాహన లేమి అనేదే కారణంగా మనం చూడొచ్చు. అసలు ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది మహిళల్లో ఎక్కువగా, అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, సో ఎటువంటి ట్రీట్మెంట్స్ నవడేస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూడొచ్చు, ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేటప్పటికి చాలామంది వంశపారపర్యంగా ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మా ఫ్యామిలీలో లేదు కాబట్టి నేను అంత పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. సో నిజానికి కేవలం వంశపారపర్యంగానే వస్తూ ఉంటుందా? అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి? వంశపారంపర్యంగా 5 to 10% అండి మ్యాక్సిమం. ద రెస్ట్ 90% కారణం మాకు తెలీదు. కారణాలు వెతుక్కుంటే ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటే ఫస్ట్ లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది. 2 పిల్లలు పుట్టని వాళ్ళలో, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది. పిల్లలు పుట్టిన బ్రెస్ట్ ఫీడ్ చేయని వాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఓకే, ఈ 3 తర్వాత స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ వస్తుంది. బట్ ఇండియాలో థ్యాంక్ఫుల్లీ లేడీస్ ఎక్కువగా స్మోక్ చేయరు. సో ఈ రీజన్స్ తప్ప మాకు వేరే రీజన్స్ తెలీదు. బట్ ఎంతోమందికి ఈ రీజన్స్ లేకుండా కూడా బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళలో, పిల్లలు పుట్టిన వాళ్ళలో, స్లిమ్గా ఉన్న వాళ్ళలో కూడా చూస్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ ఎందుకు మనకి ఇన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి అనేది మాకు అర్థం కావట్లేదు. బట్ ఇది మనం తినే ఆహారము, చుట్టూతా ఉన్న పొల్యూషన్ మూలంగా కూడా, మనం మారిన లైఫ్ స్టైల్ మూలంగా కూడా ప్రాబబ్లీ ఈ డిజీజ్ ఇంత కామన్గా చూస్తున్నామేమో అని అనుకుంటున్నాము. బట్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక ఏజ్ అంటూ లేదు, ఒక కేటగిరీ అంటూ లేదు. ఎవరికి పడితే వాళ్ళకి, ఎంత చిన్న వయసు వాళ్ళకి, 18, 19లో ఇయర్స్ వాళ్ళలో కూడా చూస్తున్నాము. సో ఈ బ్రెస్ట్ అనేది మామూలుగా అందరికీ ఎంత భయం వేస్తుందో మాకు కూడా ఈ క్యాన్సర్ అంటే అంతే భయంగా ఉంది. సో బ్రెస్ట్ పట్ల మన అవగాహన పెరగాలి. ఒకప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే కాన్సెప్ట్ వినలేదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని రిపీటెడ్గా ఎవరికి చెప్పలేదు. బికాజ్ ఇది 40-50 దాటాక వస్తుంది, మ్యామోగ్రామ్లో పికప్ చేసేసుకుంటాము అన్న భరోసా ఉండేది. బట్ ఇప్పుడు ఎంతోమంది చిన్న వయసు వాళ్ళకి చూస్తున్నాము. సో ఇప్పుడు స్లోగన్ ఏంటి అంటే 20 ఏళ్ళు దాటినాయి అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ అయిపోతున్న లాస్ట్ డే ఖచ్చితంగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే ఆ టైంలోనే కరెక్ట్గా తెలుస్తుంది అంటారా? పీరియడ్కి ముందు బ్రెస్ట్ కొంచెం ఉబ్బుతుంది అండి, దాని సైజ్ పెరగదు, బట్ డెన్స్గా అనిపిస్తుంది, గట్టి పడ్డట్టు, బరువు ఎక్కినట్టు, బరువుగా అనిపిస్తుంది, నొప్పిగా ఉంటుంది. సో ఆ టైంలో ఎగ్జామినేషన్ చేసుకుంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ అట్లీస్ట్ వన్స్ ఎ మంత్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఏ టైం గుర్తుపెట్టుకోవాలి అంటే పీరియడ్ అప్పుడు చెయ్యొద్దు, పీరియడ్ ముందు చెయ్యొద్దు, బట్ వన్స్ ఎ మంత్ చెయ్యాలి. సో లాస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ అని మనం మైండ్లో పెట్టేసుకుంటే, బికాస్ 90% లేడీస్ వన్స్ ఎ మంత్ పీరియడ్ వస్తుంది కాబట్టి ఆ రోజు ఇక బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేసుకోవాలి అన్నది ఒకటి మైండ్లో పడిపోతుంది. పీరియడ్స్ రాని వాళ్ళకి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేకపోతే హిస్టెక్టమీ అయిపోయింది, పీరియడ్స్ రావు, వాళ్ళకి వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకోమంటాం. ఇప్పుడు సే 29th నా బర్త్డే అనుకోండి, ఎవ్రీ మంత్ 29th చేసుకోమంటాం, అట్లీస్ట్ ఏదో ఒక రిమైండర్ లాగా. బట్ ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఈజ్ కంపల్సరీ. బికాస్ బ్రెస్ట్లో తేడా జరిగినప్పుడు, ఆ తేడా పెరుగుతున్నప్పుడు, ఏ తేడా అయితే మీరు నోటీస్ చేశారో అది వర్స్ అవుతుంది. స్కిన్ కొంచెం మందంగా అనిపించింది ఒక పార్ట్, ఒక 2 weeks తర్వాత అది ఇంకొంచెం ఎక్కువైంది, తగ్గలేదు, ఆర్ ఒక గడ్డ టచ్ చేశారు మీరు, అదేంటో మీకు అర్థం కాలేదు, బట్ పీరియడ్ అయిపోయాక కూడా ఆ గడ్డ అలాగే ఉంది, ఆర్ కొంచెం పెరిగినట్టు మీకు అనిపిస్తుంది, దెన్ యూ షుడ్ కమ్. అంటే కొంతమందిలోని కొవ్వు గడ్డల్లాగా కూడా ఉంటాయి. సో అది పెయిన్ అని అనిపించట్లేదు, నాకు నార్మల్గానే ఉంది, గడ్డ తెలుస్తుంది కానీ పెయిన్ ఏం లేదు అని అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గరికి వస్తారు, స్కాన్ చేస్తాము, చెప్తాము, అమ్మ నీకున్నది కొవ్వు గడ్డ, క్యాన్సర్ గడ్డ కాదు. సో ఇది కాక ఇంకేమన్నా కొత్త గడ్డలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి చూపించుకోండి. కొవ్వు గడ్డలు పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ ఇన్ నంబర్ అవుతుంది. బట్ కొవ్వు గడ్డలు ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, పీరియడ్ ముందు కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది, తర్వాత సాఫ్ట్ అయిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది.
సో దే కెన్ టెల్ ఇవి కొవ్వు గడ్డలు, ఇవి నాకు ఎప్పుడు ఉన్నాయి, కొత్తగా ఏదన్నా వస్తే వచ్చేయండి. అంటే దాన్ని అలానే వదిలిపెట్టడం వల్ల అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు. లుక్ అండి, ఎప్పుడు కూడా బ్రెస్ట్ గురించి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీకు ఒక డబ్బా ఉంది, డబ్బాలో ఒక గ్లాస్ ఆబ్జెక్ట్ ఉంది ఆర్ క్రిస్టల్ ఆబ్జెక్ట్ ఉంది, వెరీ ప్రెషియస్, వెరీ డెలికేట్, దాని చుట్టూతా బబుల్ ర్యాప్ ఉంది. సో మీరు ఈ డబ్బా గురించి ఆలోచించినప్పుడు ఎంతసేపు ఫోకస్ ఆ లోపల ఆబ్జెక్ట్ ఇరగకూడదు, ఆబ్జెక్ట్ సేఫ్గా ఉండాలి అని కోరుకుంటాం. ఈ చుట్టుపక్కల బబుల్ ర్యాప్ గురించి మనం పట్టించుకోము. అలాగే మాకు కూడా బ్రెస్ట్లో మిల్క్ ఆపరేటర్స్ ఉంటుంది, మిల్క్ గ్లాండ్స్ ఉంటాయి, వాటిని కనెక్ట్ చేస్తూ మిల్క్ ట్యూబ్స్ ఉంటాయి. ఒక రొమ్ములో దాని శాతం ఈజ్ 2 to 5%. సో రొమ్ముని మేము స్కాన్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న మిల్క్ ట్యూబ్స్ ఆర్ ఇంపార్టెంట్. మిల్క్ వచ్చేది ఆ మిల్క్ నాళాల నుంచి, మిల్క్ ట్యూబ్స్ నుంచి. క్యాన్సర్ కూడా మిల్క్ డక్ట్స్లోనే అవుతుంది, బట్ ఈ మిల్క్ డక్ట్స్ చుట్టూతా కొవ్వు పేర్కొంటుంది. ఆ కొవ్వు ఈజ్ ఇంపార్టెంట్. రొమ్ములో ఈ కొవ్వు లేకపోతే, రొమ్ము ఒక దిండులాగా అవ్వకపోతే బేబీ పాలు తాగలేదు. మనం పుట్టినప్పుడే ఈ మిల్క్ డక్ట్స్ మనలో ఉన్నాయి, బట్ పుట్టినప్పుడు మనకి రొమ్ము లేదు. సింపుల్గా అబ్బాయిలకి ఎలా ఉంటుంది చెస్ట్ అలాగే ఉంది, బట్ ఈ అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ ఈ నిప్పుల కింద కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆ కొవ్వు క్వాంటిటీ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీ రొమ్ము షేప్, సైజు కొవ్వుని బట్టి వస్తుంది. ఎంత కొవ్వు పేరుకుంటే అంత పెద్ద రొమ్ము వస్తుంది. సో ఎంత కొవ్వు పేరుకోవాలి అనేది జెనెటిక్స్. నేను ఎంత ఎత్తు ఉండాలి, ఎంత తెల్లగా నల్లగా ఉండాలి, నాకు ఏ సైజ్ రొమ్ము రావాలి, ఎలాంటి బాడీ స్ట్రక్చర్ రావాలి, దిస్ ఇస్ జెనెటిక్స్. సో ఈ కొవ్వు ఇంపార్టెంట్ కాదు మనకి, ఇట్స్ లైక్ అ కుషన్. ఈ కొవ్వులో గడ్డలైతే అవనివ్వండి, కొవ్వులో నొప్పి వస్తే రానివ్వండి, బికాస్ కొవ్వు నుంచి క్యాన్సర్ రాదు, పాలు రావు. ఈ కొవ్వు ఈజ్ జస్ట్ అ కుషన్ ఫర్ ద బేబీ టు డ్రింక్ మిల్క్ ఈజీలీ. సో కొవ్వులో ఉండేవేవి కూడా డేంజర్ కాదు. ఈ కొవ్వు మధ్యలో ఉండే మిల్క్ డక్ట్స్లో ఏదన్నా ట్యూమర్ వచ్చినా, మిల్క్ డక్ట్స్లో ప్రాబ్లం వచ్చినా అది క్యాన్సర్ కింద దారి తీయొచ్చు. సో ఎవరైనా గడ్డతో వచ్చినప్పుడు స్కాన్ చేసి చూస్తాం, ఇది కొవ్వులో ప్రాబ్లమా, మిల్క్ డక్ట్లో ప్రాబ్లమా. కొవ్వులో ప్రాబ్లం గురించి మేము అసలు పట్టించుకోము. ఫైబ్రో ఎడినోసిస్ అంటాము, ఫైబ్రో ఎడినోమా అంటాము. అంటే కొవ్వు ఫైబర్ కింద గట్టిపడి ఆ వాటర్ కంటెంట్ అంతా ఎండిపోతే గడ్డ కింద మారుతుంది. కొవ్వు గడ్డ ఈజ్ నెవర్ అ వరీ. ఎంతోమంది కొవ్వు గడ్డ, క్యాన్సర్ గడ్డ, దీన్ని తీపిచ్చేసుకోవాలి అనో, లేదా డాక్టర్సే తీపిచ్చేసుకోండి అనో చెప్తారు. బట్ యాక్చువల్లీ కొవ్వు గడ్డలు డూ నాట్ కాజ్ క్యాన్సర్. మ్యామ్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి, సో ముందుగా తెలుసుకోవటం కోసం అని పాప్స్మియర్ టెస్ట్ ఉంది. సో ఆఫ్టర్ 16 years 18 years నుంచే మనం చెక్ చేయించుకోవచ్చు, ముందుగా తెలుసుకునే అవకాశం ఉంది. వేరేస్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేయించుకోవాలంటే 45 years అబవ్ ఉండాలని చెప్తున్నారు. బిఫోర్ మరి ఎట్లా మనం తెలుసుకుంటాము? కేవలం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని తెలుసుకుంటామా? ఇంకేమైనా టెస్టులు ఉంటాయా దీనికి తెలుసుకోవడానికి? అన్ఫార్చునేట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి మ్యామోగ్రామ్ తప్ప వేరే టెస్ట్ లేదు. ఎంఆర్ఐ బ్రెస్ట్ చేయొచ్చు, బట్ ఎంఆర్ఐ బ్రెస్ట్ ఈజ్ 1 ఎక్స్పెన్సివ్ టెస్ట్, అండ్ 2 కొవ్వు గడ్డలు కూడా చాలా డేంజర్ లాగా కనిపిస్తాయి ఎంఆర్ఐలో. సో అందుకని ఎంఆర్ఐ ఎవరికన్నా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే తప్ప ఎంఆర్ఐ చేయించుకోమని పెద్దగా అడ్వైస్ చెయ్యము. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయొచ్చు, అందులో ఎక్స్రేస్ లేవు కాబట్టి చిన్న వయసు వాళ్ళకు కూడా చేయొచ్చు, బట్ అల్ట్రాసౌండ్ స్కాన్లో క్యాన్సర్ పికప్ ఎక్కువగా చేయలేము. సో మీరు అన్న క్వశ్చన్ మళ్ళీ మనం అక్కడికే వచ్చాం, మరి ఏ టెస్ట్ ఉంది, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ముందే పట్టుకోవాలి లేదా రాకముందే పట్టుకోవడానికి ఏదన్నా టెస్ట్ ఉందా అంటే అలాంటి టెస్ట్ ఏదీ లేదు. సో ఇక ఏ టెస్ట్ మా దగ్గర లేనప్పుడు మీ చేతుల్నే ఉపయోగించుకోమంటున్నాము. బికాస్ దేవుడి దయ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత డేంజర్ క్యాన్సర్ అయినా ఈ బ్రెస్ట్ బయటే ఉంది, దాన్ని మనం చూడొచ్చు, దాన్ని మనం తాకొచ్చు, దాన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో పవర్ అంతా లేడీస్కే ఇచ్చేసాము. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ముందే పట్టుకోవాలి అంటే మీ చేతులను ఉపయోగించండి, నెలకు ఒకసారి చక్కగా ఎగ్జామిన్ చేసుకుని మీ రొమ్ము మామూలుగా ఏ షేప్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ సైజులో ఉంది, స్కిన్ ఎలా ఉంది, నిప్పుల్లో నుంచి ఏమన్నా వస్తుందా రావట్లేదా, ఇలా చెక్ చేసుకుంటూ ఏమన్నా తేడా అనిపించగానే వెంటనే వచ్చేయండి. కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఖచ్చితంగా ఆ బ్రెస్ట్ని తొలగించాల్సిన అవసరం ఉంటుందా? లుకండి, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో కనుక్కున్నాను అనుకోండి, మ్యామోగ్రామ్లో నాకు చిన్న రైస్ గ్రెయిన్ సైజ్డ్ క్యాన్సర్ ఒక మిల్క్ డక్ట్లో కనిపిస్తే ఆ డక్ట్ ఒక్కటే, ఆ మిల్క్ ట్యూబ్ ఒక్కటే తీసేస్తాము.
అసలు బ్రెస్ట్‌కి సైజ్ మార్పు రాదు. దాని స్కార్ పెద్దగా కనిపివ్వదు. ఆవిడకి కూడా తెలీదు నాకు బ్రెస్ట్‌లో నుంచి ఒక క్యాన్సర్ తొలగిచ్చారు అని. అంత నీట్‌గా చేయొచ్చు. ఓకే. అదే ఫస్ట్ స్టేజ్‌లో వచ్చారనుకోండి, లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ గడ్డతో వచ్చారు. ఆ పార్ట్ ఒక్కటే తీసేస్తాము, నీట్‌గా కుట్లేస్తాము. మళ్ళీ బ్రెస్ట్ నార్మల్ షేప్ అండ్ సైజ్ ఉంటుంది. మీరు సెకండ్ స్టేజ్‌లో వచ్చారు, 4 సెంటీమీటర్ల గడ్డతో వచ్చారు. అప్పుడు బ్రెస్ట్ తొలగించక తప్పదు. లేదా బ్రెస్ట్‌లో 2 చోట్ల గడ్డలున్నాయనుకోండి, దెన్ సగం బ్రెస్ట్ అన్నా తీయాలి, లేదా ఫుల్ బ్రెస్ట్ అన్నా తీయాలి. సో, ఎంత తొందరగా ఆ మనిషి మా దగ్గరకొస్తే అంత నీట్‌గా ఆ బ్రెస్ట్‌ని కాపాడొచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ మనకి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్‌కి? సో, ఎంతలోపు వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారు? అండ్ ఇది ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది? బ్రెస్ట్ క్యాన్సర్ 2 టైప్స్ ఉంటుంది. టైప్ ఏ, టైప్ బి. ఒక టైప్‌లోనేమో హార్మోన్స్ ఉంటాయి బ్రెస్ట్‌లో. ఇంకొక టైప్ బ్రెస్ట్‌లో కాదు, బ్రెస్ట్ క్యాన్సర్‌లో. ఇంకొక టైప్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో హార్మోన్స్ ఉండవు. సో, 4 రకాల అనాలిసిస్ చేస్తాము. ముందే ఆ క్యాన్సర్ గడ్డలో నుంచి బయాప్సీ తీసుకొని 4 హార్మోన్స్‌ని టెస్ట్ చేసుకుంటాము. ఈ 2 హార్మోన్స్, ఇంకొకటి హెర్2, ఇంకొకటి కాయ్ ఇండెక్స్ అని. ఇవి చేపించుకోకపోతే మీరు సర్జరీకి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. ఈ 4 టెస్ట్‌లు జరగకపోతే బయాప్సీలో వి కాంట్ టెల్ ఇది టైప్ ఏనా, టైప్ బీనా. ఒక టైప్ వాళ్ళకి ఆపరేషన్ ప్రిఫర్ చేస్తాము. బికాస్ అది డేంజర్ కాదు. ఇంకొక టైప్ వాళ్ళకి ఎంత చిన్న క్యాన్సర్ అయినా సరే ముందు కీమోథెరపీ ఇప్పించుకోమంటాము. బికాస్ అది డేంజర్ టైప్. హుహు. సో, ఎవరికి ఆపరేషన్ చేయాలి, ఎవరికి కీమోథెరపీ ఇవ్వాలి, ఎవరికి ఇమ్యునోథెరపీ ఇవ్వాలి, ఎవరికి హార్మోన్ టాబ్లెట్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ టైప్ ఆఫ్ క్యాన్సర్‌ని బట్టి ఉంటుంది. సో, ప్రివెంటివ్ కేర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్‌లో సాధ్యమవుతుందా? ప్రివెంటివ్ కేర్ సాధ్యం అవ్వదండి. బికాస్ ఏదో ఒకటి చేసి నేను క్యాన్సర్ రాకుండా చూసుకోవాలి అంటే అది జరిగే పని కాదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో, నేనిప్పుడు లావు అవ్వకుండా ఉన్నా, ఎంతో హెల్తీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ, మా ఇంట్లో ఎవరికీ బ్రెస్ట్ క్యాన్సర్ లేదు. నాకు పిల్లలున్నారు, నేను వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేశాను. సో, నా రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ 0. హ్మ్. బట్ జస్ట్ బికాజ్ ఐఎమ్ అ వుమన్, నేను ఒక ఆడదాన్ని, నాకు బ్రెస్ట్ ఉన్న ఒక్క కారణంగా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. సో, ప్రివెన్షన్ అనేది జరగడం కష్టం. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉండడం కొంచెం మన చేతుల్లో ఉంది. పిల్లలు పుట్టడము, వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేయడము, లావుగా అవ్వకుండా చూసుకోవడము, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడము, ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ 0% అవుతుందా అంటే అలా అవ్వదు. బట్ రిస్క్ అయితే కొంచెం తగ్గుతుంది. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఇంత మంచి అవగాహన కల్పించినందుకు థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.